ఉసిరికాయలు 1 kg ఇవి. నెక్స్ట్ ఇది దంచిన ఎల్లిపాయలు ఎంత? పావు కేజీ దంచిన ఎల్లిపాయలు. ఆయిల్ ఎంత? ఉసిరికాయలు మునిగేటంత ఆయిల్. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కుదియాలి. మెంతి పొడి కోసం మెంతులు ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. జస్ట్ 2 స్పూన్స్ మెంతి పొడి సరిపోతుంది. మెత్తగా కావద్దు, కొంచెం ఇట్లా అంటే ఉడికినట్టు ఉండాలి. మెత్తగా కావద్దు, మరీ మెత్తగా ఉంటే టేస్ట్. మరీ మెత్తగా కాకుండా ఇలా ఫోక్తో చేస్తే కొంచెం ఓకే ఉడికింది అనిపించినవి తీసేసేయాలి పక్కకు. సో ఇలా పల్లి నూనెలో ఫ్రై చేసిన ఉసిరికాయలు పక్కకు తీసి దానికోసం దంచుకున్న ఎల్లిపాయని అదే నూనెలో వేసి ఫ్రై చేయాలి. పోపు చేయడం మర్చిపోయాము. ఈ ఎల్లిపాయలు వేసే కన్నా ముందు అందులోనే ఆవాలు జీలకర్ర వేసి దాని తర్వాత దంచిన ఎల్లిపాయ వేసి ఎల్లిపాయ ఫ్రై చేయాలి. సో ఇలా లైట్ బ్రౌనిష్ అయ్యే వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఉసిరికాయలు కూడా చల్లారాలి. చల్లారిన ఉసిరికాయలని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. మనకు ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. చిన్నగా ఉంటే బెటర్. కొంచెం చాలా జాగ్రత్తగా తీయాలి, చేతులు జారుతుంటాయి. ఫస్ట్ అలా మార్క్స్ పెట్టేసి తీస్తే ఈజీగా వస్తుంది. అందులో ఉన్న సీడ్స్ తీసేసేయండి. అవన్నీ పీసెస్ చేశాక ఇలా మొత్తం పీసెస్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో పసుపు, మెంతి పొడి ఒక 2 స్పూన్స్, సాల్ట్ పావు కిలో ఉసిరికాయలకు పావు కిలో ఉప్పు. ఇప్పుడు దీనిలో 5 పెద్ద సైజు నిమ్మకాయలు పిండేయాలి. చిన్నవైతే ఒక 6-7 నిమ్మకాయలు పిండేసుకోవాలి. సో నిమ్మకాయ పిండిన తర్వాత మనము రెడీగా చేసి పెట్టుకున్న దంచిన ఎల్లిపాయ ఫ్రై ఇందులో వేయాలి. సో ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసి బాగా కలపాలి. సో ఇలా బాగా మిక్స్ చేసి ఒక 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఉసిరికాయ చట్నీ చేసుకోవాలన్నప్పుడు కొంచెం ఈ గ్రేవీ ఇది కొంచెం తీసుకొని అందులో కొంచెం దీనికి సరిపడా కారం వేసి పోపు వేసుకొని తినొచ్చు. ఇప్పుడు చట్నీ ఎలా చేసుకోవాలి దీంతో అంటే, కొంచెం మనం ప్రిపేర్ చేసిన ఉసిరికాయది ఒక బౌల్లో తీసుకొని
అవసరం ఉన్నంత కారం, మనకు కారం ఎంత తింటాం అనుకుంటామో అంత. కాకపోతే ఇది పికిల్ కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది కారం. లూజ్ కావాలంటే కొంచెం పోస్తాం. ఇది కొంచెం చట్నీ లాగా లిక్విడ్ కావాలి అంటే పోపు చేసుకొని అది చల్లారిన తర్వాత ఇందులో కలుపుకుంటే ఉసిరికాయ పచ్చడి రెడీ. ఇందులో ఆయిల్ ఇప్పుడైతే సరిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు దీనికి అవసరం లేదు, మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఫ్రిడ్జ్లో నుండి తీసి మళ్ళీ అందులో కారం కలిపేసరికి కొంచెం థిక్గా అనిపిస్తుంది. సో అప్పుడు పోపు చేసుకొని చల్లారిన తర్వాత ఆ చట్నీలో కలుపుకుంటే అది రెడీ అయిపోతుంది. సో ఇది ఉసిరికాయ పచ్చడి.